పార్వతీపురం, మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం, కురుపాం మండల కేంద్రాల్లో రేషన్ డిపోల ద్వారా నిత్యావసర వస్తువుల పంపిణీ కార్యక్రమాన్ని ప్రభుత్వ విప్ మరియు ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి పునఃప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్రంలో ఇకపై తెల్ల రేషన్ కార్డు లబ్ధిదారులు నిత్యావసర వస్తువుల కోసం ఎదురు చూడాల్సిన అవసరం లేదని, రేషన్ డిపోలలో ప్రతిరోజు డీలర్ల ద్వారా ఈ సరుకులు పంపిణీ జరుగుతోందని అన్నారు. అలాగే 65 సంవత్సరాలు పైబడిన వృద్ధులకు, దివ్యాంగులకు ఇంటి వద్దకే ఈ సరుకులను అందించే ప్రక్రియ జరుగుతోందని, ఇక ఈ విధానం ద్వారా దినసరి వేతనదారులు తమ పనులను ముగించుకున్నాక డిపోలకు వెళ్లి తెచ్చుకునేందుకు వెసులుబాటు కలుగుతోందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్ఓ శేఖర్, మండల కన్వీనర్లు సుదర్శన్ రావు, కొండయ్య, తెలుగు యువత అధ్యక్షులు రంజిత్ మరియు కూటమి నాయకులు పాల్గొన్నారు. షాపుల ద్వారానే పంపిణీ ఇక నుండి ప్రతి నెల కూడా షాపుల్లోనే వచ్చి ఇక్కడికి వచ్చి తీసుకోవాలి, డిపోకి వచ్చి తీసుకోవాలి. 1వ తారీఖు అంటే ఉదయం 8 నుంచి 12 వరకు, సాయంత్రం 4 నుంచి రాత్రి 8 వరకు షాపుల దగ్గర ఎక్కడైతే డిపోలు ఉన్నాయో ఆ డిపోల దగ్గరికి వచ్చి తీసుకోవాలి. సాయంత్రం అయినా 1 నుంచి 15 తారీఖు లోపల మాత్రమే పంపిణీ చేస్తారు. తర్వాత దాటి వచ్చిన తర్వాత మరి ఇక్కడ అయితే రాదు. వికలాంగులకి 60 సంవత్సరాలు దాటిన వాళ్ళకి ఇంటికి తెచ్చిస్తారు. అది మధ్యాహ్నం 12 నుంచి సాయంత్రం 4 వరకు ఈ మధ్య